ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. అంటే మన దేవుడే ఏంటండి? ఆత్మైన దేవుణ్ణి ఆత్మతో మాత్రమే ఆరాధించాలని, మరి సత్యంతో కూడా ఆరాధించాలని చెప్తుంది వాక్యము. అంటే ఆయనను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సత్యమైన దేవుడు, దేవుని ఆత్మస్వరూపి. కొలస్సీలకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారము అదృశ్య దేవుని స్వరూపి అండి ఆయన. అంటే ఆత్మస్వరూపి అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలంటే మనకి కావాల్సిందేంటి? ఆత్మతో సత్యంతో ఆరాధించడము కావాలి. అవి మాత్రమే అంగీకరింపబడతాయి. పైన నోటి మాటల ద్వారా ఆరాధిస్తే అది అంగీకరించబడదు. కానీ హృదయంలో నుండి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించిన ప్రతి దాన్ని తలపోసుకుంటూ, దేవుడు చేసిన ఉపకారములను, దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసినప్పుడు మాత్రమే అది అంగీకరింపబడుతుంది అని దేవుడు స్పష్టంగా ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఆయనను ఆరాధించే వారు ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో మాత్రమే ఆరాధించాలి. ఎవరో వినాలని నీ ఆరాధన, ఎవరో మెచ్చుకోవాలని నువ్వు చేస్తే అది దేవుడికి అంగీకారయోగ్యంగా ఉండదు. ఈరోజు నుంచి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నువ్వు ఏ విధంగా ఆరాధన చేశావో నిన్ను పరీక్షించుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నుంచి పరీక్షించుకో. ఎలా ఆరాధన చేశావు? సత్యముతో ఆరాధన చేయకుండా మనం ఎంత ఆరాధన చేసినా అది వృధా ప్రయాస, టైం వేస్ట్ అండి. సత్యం మనలో ఉండాలి. మన జీవితంలో దేవుడు ఏమేమి చేశాడు అవన్నీ ఎన్ని ఉంటాయండి? జీవితకాలం సరిపోదు దేవుడి గురించి చెప్పాలంటే. మన జీవితాల్లో చేసిన అన్ని మేలులు, అన్ని ఉపకారాలు, ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ తక్కువే అండి. అంతగా రుణపడి ఉన్నాం. మరి ఎందుకు సత్యంతో ఆత్మతో మనకి ఆరాధన చేయడం రావడం లేదంటే, మనము ఎవరినో బట్టి దేన్నో బట్టి అతిశయిస్తూ ఉంటాము. మనల్ని మనం ఎక్కువగా పొగిడించుకోవడానికి ఇష్టపడతాం తప్ప దేవునికి మహిమకరంగా మనం జీవించాలని ఎప్పుడూ అనుకోము. అందుకే ఆత్మైన దేవుడు కోరుకుంటున్నాడు మన ఎదురు నుంచి, ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించు, నీ ఆరాధనప్పుడు అంగీకరింపబడుతుందని ప్రభువే మనతో మాట్లాడుతుంటుండగా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము ఆ విధంగా ఆరాధన చేసి దేవుని చేత అంగీకరింపబడిన ఆరాధనగా మన ఆరాధన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.